మిత్రులారా అందరికీ నమస్తే. మనం కందిరాజ నగర్లో ఉన్నాము. వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఇప్పటికే కమిటీ వాళ్ళని మాట్లాడిపించాం. మహిళలు మళ్ళీ అవకాశం లేదంటారు కాబట్టి అక్కలతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్క చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్? మీ భాగస్వామ్యం ఎలా ఉంది? నుంచి చాలా ఘనంగా చేసుకుంటాము. మాకు మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా చేసుకుంటాము. కానాపురం వాస్తవ్యులు, కందిరాజ నగర్ వాస్తవ్యులు అంతా మేము ఒక కుటుంబం లాగా చేసుకుంటాము. చాలా చాలా ఆనందంగా చేసుకుంటాము. చాలా వైభవోపేతంగా శ్రీరామ కళ్యాణాన్ని జనక మహారాజు నిర్వహించిన స్థాయిలో కాకపోయినా అదే స్థాయిలో చేసే ప్రయత్నంగా మా వంతుగా మేము చాలా ఘనంగానే నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఒక్కొక్క మార్పుతో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పరిపాలకుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ధర్మమూర్తిగా ప్రసిద్ధి చెందినటువంటి రామచంద్రమూర్తి కళ్యాణాన్ని నిర్వహించుకోవడం ద్వారా రాబోయే తరం పిల్లలకు కూడా రామభక్తిని, ధర్మాన్ని ప్రచారం చేయడం, ధర్మనిష్ఠతో జీవించేలాగా వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించే దిశగా మేము ఈ రామకళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ తరంతో అంతం కాకుండా రాబోయే తరాల పిల్లలకు కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్న ప్రశస్తిని ప్రచారం చేయడానికి గాను మేమంతా కూడా కుటుంబంగా ఏర్పడి కందిరాజనగర్ కుటుంబ సభ్యులంతా కలిసి రామకళ్యాణాన్ని గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా స్థాయిని పెంచుకుంటూ దేదీప్యమానంగానే నిర్వహించుకుంటున్నాం. సో కందిరాజు నగర్లో జరిగేటువంటి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి ఇక్కడ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో కమిటీ సభ్యులు, ఈ ప్రాంత భక్తులు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ఇక్కడికే బ్యాండ్ మేళాలు, మేళతాళాలతో ఇక్కడికి వచ్చిన నేపథ్యం చూస్తాం. రాముడు అంటేనే సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు. దేవతలు జీవించడం ఒక భాగంగానే దేవుడు మానవ రూపంలో వచ్చి మనుషులు ఎలా జీవించాలనేటువంటి ఒక క్రమాన్ని తెలియజేసినటువంటి ఇది. అదొక తరతరాలుగా, యుగాలుగా మనుషులు ఎట్లా జీవించాలి, జీవన విధానాలు ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ రేపు మనం వృద్ధాశ్రమాలు చూస్తా ఉన్నాం. తండ్రి కోసం 14 ఏళ్ళు రాజ్యాన్ని తెల్లారితే పట్టాభిషేకం చేసుకునేటువంటి ఒక గోల్డెన్ లైఫ్ ఉన్నా కూడా తండ్రి మాట కోసం వనవాసం పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో రాముడు తన జీవితంలో అనేక కష్ట నష్టాలకు వచ్చి, మానవులు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొని మంచి సత్యవాక్ పరిపాలనతో, మంచి ఎథిక్స్తో జీవించాలని చెప్పేసి రాముని యొక్క జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. సో వీళ్ళు గత కందిరాజు నగర్ ప్రాంత కమిటీకి సంబంధించిన వాళ్ళు గత 9 సంవత్సరాలుగా దీన్ని దేదీప్యమానంగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని కంటిన్యూస్గా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ అండి. రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్.